హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఒక అదిరిపే శుభవార్త అండి. ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఒక తాజా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగిందండి. ఏపీ ప్రభుత్వం నుంచి అయితే ఆడబిడ్డ నిధి పథకాన్ని ఎప్పటి నుంచి ప్రారంభించబోతున్నారు, ఈ ఆడబిడ్డ నిధి పథకానికి ఎవరు అర్హులు, ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, అదేవిధంగా ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి, ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి అనేటువంటి పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో తెలియజేస్తానండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అప్పుడే మీకు ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి వచ్చిన తాజా సమాచారం అనేది అర్థమవుతుంది. మీ అకౌంట్లోకి 18,000 రూపాయలు పడాలంటే ఖచ్చితంగా ఈ ప్రాసెస్ చేస్తేనే మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి 18,000 అనేవి పడతాయండి. ఖచ్చితంగా చివరి వరకు చూడండి. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. టాపిక్లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే అసలు ఆడబిడ్డ నిధి పథకం ఎవరికి లభిస్తుంది, ఎవరు లబ్ధి పొందేందుకు అవకాశం ఉంటుంది అనేటువంటి సమాచారాన్ని అయితే తెలియజేస్తానండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద, మధ్యతరగతి, చిన్న రైతులు మరియు సామాన్య వర్గాల ప్రజల వారికి ఆడబిడ్డ నిధి పథకం అనేది ఉపయోగపడుతుందని, వీరి కోసమే ఆడబిడ్డ నిధి పథకం అనేది అమలు చేయబోతున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగిందండి. ఈ కేటగిరీ మహిళలకు మాత్రమే ఆడబిడ్డ నిధి పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందని మనకి సమాచారం అయితే రావడం జరిగింది. గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి పేదలకు మాత్రమే ఈ అవకాశం అండి. విద్య, ఆరోగ్యం మరియు ఇతర ఖర్చుల కోసం ఈ పథకం అనేది ఉపయోగపడుతుందని మనకి అధికారులు అయితే చెప్తున్నారు. సో ఈ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో మహిళలు, వారికి మాత్రమే ఈ ఆడబిడ్డ నిధి పథకం కింద లబ్ధి పొందేందుకు అవకాశం ఉంటుందంటే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆడబిడ్డ నిధి పథకం కింద లబ్ధి పొందాలంటే మహిళలు ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి అనేటువంటి సమాచారాన్ని కూడా తెలియజేస్తాను. ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఎవరైనా సరే లబ్ధి పొందాలంటే మహిళలు ఖచ్చితంగా వారి యొక్క వయసు అనేది 18 సంవత్సరాలు మించి ఉండాలంటే సమాచారం అండి. 18 సంవత్సరాలు మించి ఉంటేనే ఈ పథకం కింద 18,000 రూపాయలు పొందేందుకు అవకాశం అయితే ఉంటుంది. మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థిర నివాసులై ఉండాలనైతే సమాచారం అండి. రైతు, మధ్యతరగతి, పేద కుటుంబాలకు చెందిన వారు మాత్రమే అర్హులు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో 10,000, అదేవిధంగా పట్టణ ప్రాంతంలో 12,000 ఆదాయం అనేది కలిగి ఉండాలనేది సమాచారం అండి. ఒకవేళ ఆదాయం కనుక ఎక్కువ కనుక ఉన్నట్లయితే మీరు ఆడబిడ్డ నిధి పథకానికి అనర్హులుగా గుర్తించడం జరుగుతుందని మనకి ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. మరియు 4 చక్రాల వాహనం అంటే కారు ఎవరికి ఉండకూడదండి. ఒకవేళ 4 చక్రాల వాహనం కనుక ఉన్నట్లయితే వాళ్ళు ఆడబిడ్డ నిధి పథకానికి అనర్హులని మనకి ప్రభుత్వం అయితే తెలియజేయడం జరుగుతుంది. సో ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఏపీ క్యాబినెట్ అయితే ఇప్పటి వరకు కొంత బడ్జెట్ని అయితే కేటాయించి ఉందండి. ఎంత బడ్జెట్ ప్రస్తుతానికి కేటాయించి ఉన్నారు, ఏ కేటగిరీ వాళ్లకు ఎంత బడ్జెట్ కేటాయించారు అనేటువంటి పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఇప్పటి వరకు 3,300 కోట్లు కేటాయించి ఉన్నట్లు మనకి సమాచారం అయితే రావడం జరిగిందండి. సో ఈ 3,300 కోట్ల బడ్జెట్ అనేది వివిధ కేటగిరీ మహిళలకు విభజించినట్లయితే సమాచారం అండి. ఒకసారి కనుక చూసుకున్నట్లయితే బీసీ మహిళలకు 1,069 కోట్లు, మైనారిటీ మహిళలకు 83 కోట్లు, ఈబీసీ మహిళలకు 629 కోట్లు, మరియు ఎస్టీ, ఎస్సీ మహిళలకు మిగిలిన నిధులు కేటాయించినట్లు మనకి సమాచారం అయితే రావడం జరిగిందండి. సో ఈ విధంగా 3,300 కోట్లను వివిధ కేటగిరీ మహిళలకు ఏపీ ప్రభుత్వం అయితే బడ్జెట్ అయితే కేటాయించడం జరిగిందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మీరు కనుక దరఖాస్తు చేసుకోవాలన్నా లేదా 18,000 రూపాయలు లబ్ధి పొందాలన్నా కొన్ని డాక్యుమెంట్స్ అనేవి అవసరం అవుతాయండి. ఆ డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డ్, ఆధార్ అప్డేట్ హిస్టరీ, రేషన్ కార్డ్ మరియు కుల ధృవీకరణ పత్రం, పనిచేసే మొబైల్ నెంబర్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, బ్యాంక్ పాస్ పుస్తకం జెరాక్సులు. సో ఈ రకమైన డాక్యుమెంట్స్ అనేవి మీరు కలిగి ఉంటేనే ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు అవకాశం అయితే ఉంటుందండి. సో ఓకేనా, ఒకసారి డాక్యుమెంట్స్ అనేవి రెడీ చేసుకోండి. మరియు ఆడబిడ్డ నిధి పథకానికి దరఖాస్తు ఏ విధంగా చేసుకోవాలి, దరఖాస్తులకు ఎప్పటి నుంచి ప్రారంభించబోతున్నారు అనేటువంటి పూర్తి సమాచారం అయితే తెలియజేస్తారండి. సో ప్రస్తుతానికి ఏపీ ప్రభుత్వం అయితే దరఖాస్తులు ఎప్పుడు ప్రారంభిస్తున్నారు అనేటువంటి సమాచారం అయితే రివీల్ చేయలేదండి. ప్రస్తుతానికైతే ఈ పథకాన్ని అయితే హోల్డ్ అయితే పెట్టున్నారు ప్రభుత్వం అయితే. సో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆడబిడ్డ నిధి పథకానికి దరఖాస్తులను విడుదల చేయడం జరుగుతుందండి. ఒకవేళ విడుదల చేసినట్లయితే మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి గ్రామ వార్డ్ సచివాలయం లేదా మీ సేవా కేంద్రాలకు వెళ్ళి ఇందాక నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అనేవి మీరు తీసుకెళ్ళి జెరాక్స్ల ద్వారా
మీరు గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళినట్లయితే అక్కడ ఉన్నటువంటి అధికారుల ద్వారా అప్లికేషన్ ఫామ్ అనేది తీసుకొని మీరు ఈ ఆడబిడ్డ నిధి పథకానికి దరఖాస్తు అనేది చేసుకోవచ్చండి. సో ఖచ్చితంగా నేను చెప్పిన అర్హతలు మరియు డాక్యుమెంట్స్ మీరు కలిగి ఉంటేనే ఈ ఆడబిడ్డ నిధి పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. సో ఓకేనా. సో కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ ఆడబిడ్డ నిధి పథకానికి 18,000 రూపాయలు పొందేందుకు దరఖాస్తు అనేది ఖచ్చితంగా విడుదల చేయడం జరుగుతుంది. విడుదల చేసిన తర్వాత ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది, ప్రజెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, సో మీరు ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి, ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి అనేటువంటి పూర్తి సమాచారం అయితే తెలియజేయడానికి మాత్రమే నేను విడుదల చేశాను. సో మీరు దరఖాస్తు విడుదలయ్యాయి, మీరు వెంటనే దరఖాస్తు చేసుకోండి అనేది నేనైతే చెప్పట్లేదండి. సో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, సో ప్రజెంట్ అప్డేట్ ఏ విధంగా ఉంది అనేటువంటి సమాచారాన్ని మాత్రమే తెలియజేశాను. మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఎన్ వరకు చూసిన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.